హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి బకెట్ బిర్యానీ. ఇందులో 2 పీసులు ఉన్నాయట. అట్లానే ఫ్రై పీస్ చికెన్ కూడా వచ్చిందనమాట. 120 రూపీస్ బకెట్ ఉంటే అది కాదని స్పెషల్ రెడ్ బకెట్ బిర్యానీ తీసుకొచ్చిందనమాట. ఈ రోజు అక్కతో పెట్టుకోబోతున్నారు తింటారు వీళ్ళిద్దరు చిన్న చిన్న డబ్బాలలో. అయితే 180 రూపీస్ కి అయితే ఈ డబ్బట వరంగల్ లో మేము తీసుకున్నాం అనమాట. ఇదేమో ఇది ఎంత 200 రూపాయలు మసాలా ఏదో స్పెషల్ ఇచ్చిల్లు. 200 రూపాయలకు ఒక డబ్బా ఇచ్చిల్లు. ఇది 2 persons కోసం అట, 3 persons కూడా తినొచ్చట. మరి ఇది వరంగల్ స్పెషల్ రెడ్ బకెట్ అనమాట. ఈ రోజు నేను అక్కతోని తిండి పోటీ పెట్టుకోబోతున్నా అనమాట. అక్క వచ్చేసి నల్ల సీనంద భార్య అనమాట. మేము విలేజ్ ఎంకెటివ్ కోసం స్కిట్స్ చేస్తుంటాం, మీకు పరిచయమే కదా. అట్లనే అక్క వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, శ్రీను ఫుడ్స్ లో. వాళ్ళు తిండి పోటీలు పెట్టుకుంటా ఉంటారు. ఆ ఛానల్లో వీళ్ళు మాతో తిండి పోటీ పెట్టుకోవాలని ఎవరైనా అనుకుంటా మా ఇంటికి రండి అని చెప్పారు. మేము వచ్చేసినాం వీళ్ళతో తిండి పోటీ పెట్టుకోవడానికి. అనమాట. మరి అక్క మీద ఈ రోజు కేజీ రెడ్ బకెట్ బిర్యానీ తిండి పోటీ. ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. వెనకాల వీళ్ళిద్దరు ఉన్నది కదా, నెక్స్ట్ వీళ్ళకి తిండి పోటీ ఉండబోతున్నది. మా ఇద్దరుట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు, వాళ్ళిద్దరుట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు, నెక్స్ట్ మళ్ళీ తిండి పోటీ ఉండబోతుంది. విసిరిలు కదా, ఇది మీరు ఎంత తింటారో తినండి చూద్దాం అన్నారు కదా. ఇప్పటికే బొత్తలు పగిలిపోతే తర్వాత ఎవరు గెలుస్తారు ఏందనేది మళ్ళీ టోర్నమెంట్ లాగా అన్నట్టుగా లాస్ట్ విన్నింగ్ ఎవరైతారు ఏందనేది చూడాలి. మరి అక్క, నువ్వు చికెన్ బిర్యానీ అంటే ఫ్రై పీస్ కూడా తినడం ఇదే ఫస్ట్ టైమా, లేకపోతే రెడ్ బకెట్ ఇంతకు ముందు తినున్నావు అక్క? ఇంతకు ముందు ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం. అన్ని కలిపి కొడుతుంది, కాకపోతే ఇష్టం వచ్చినట్టు తింటది. కాదు, ఎందుకంటే వీళ్ళ ఫుడ్స్ ఆ బజ్జీలు బిజ్జీలు ఆని తింటారు ఇష్టం వచ్చినట్టు. ఇడ్లీలు బిల్లీలు అన్ని ఎవరు మిగతాలు, మేము అంతా కాదు. మరి కొంచెం మెల్లమెల్ల తింటాం మేమే. మరి ఎట్లా తింటాం కామెంట్ ఎవరు పెడితే ఏది తింటా కదా తింటాం అన్నట్టు. ఎక్కువ కానీ మేము కామెంట్లు కొంచెం వెనకాల ఉంటాం. మరి చూద్దాము ఈ రోజు తిండి పోటీలో ఎవరు విన్ అవ్వబోతున్నారు ఏందనేది. మన సీనన్న కూడా ఎప్పటికీ మన దానిలో వీడియోలు చేస్తుంటాడు. విలేజ్ ఎంకే టీవీలో స్కిట్లు వస్తాయి కదా, దానిలో ఎప్పటికీ ప్రతిసారి పార్టిసిపేట్. సీనన్న అయినా ఇప్పుడు మన అక్కైనా, అక్క పేరు లత అన్నమాట. అన్న రేపటి పోతిగా ఏడి పోతావన్నా చేయడానికి స్కిట్లు చేస్తుంటాడు. అందుకని చెప్పి ఇట్లా మరి సవాల్ విసిరింది కదా. మేము మొన్ననే చూసాం సవాల్ విసిరింది నెల కిందట, కానీ మేము మొన్ననే ఆ వీడియో చూసాం. సడన్ గా మరి సవాల్ బోర్ కొడుతుంది కదా, ఇంకేమైనా కొత్త వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం అన్నా, ఎంటర్టైన్మెంట్ కోసం. అయినా ఎవరు రాలేదండి ఇంతవరకు. అయ్యో, రండి సిరండతో తినండి. ఇక్కడ మీది అడ్రస్ చెప్పన్నా. అన్న మాది వరంగల్లో అటల్ నగర్ కొత్తవాడ, సెకండ్ డాక్టర్స్ కాలనీ. కెనాల్ దాటిన తర్వాత మా ఇల్లు అయితే ఉంటుంది. నంబర్ ఇస్తాను కదా నా ఛానల్లో, ఖచ్చితంగా ఫోన్ చేసి రండి. నాతో పెట్టుకోండి, లేదా లేడీస్ అయితే మా భార్యతో అయితే తిండిపోటీ పెట్టుకోండి. నాతో పెట్టుకోండి అంటే కుస్తీ పోటీకి రమ్మన్నట్టున్నాడు. నాతో తినడానికి రండి అని ఆహ్వానించాలి. సిరండే చెప్తాడు, కాకపోతే తక్కువ క్వశ్చన్లో చెప్తాడు. జర జాగ్రత్త చూసుకోండి. మరి ఏదైనా తక్కువ ఉంటుంది. అక్క అయితే ఎక్కువగా షాప్ చూసుకుంటూ ఇంకా హౌస్ వైఫ్ అనమాట. ఇది వరకు వీళ్ళు పల్లెటూరులో ఉండేది. పల్లెటూరులో వద్దని సిటీలు ఉండాలని అన్నయ్య ఇష్టంగా ఇల్లు కొనుక్కొని వరంగల్లో, ఇప్పుడు వరంగల్లో ఉంటా ఉన్నారనమాట. కట్టుకొని భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకొని వరంగల్లో ఒక స్థావరం అనేది ఏర్పరచుకొని ఇక్కడికి వచ్చారు. కాకపోతే అక్కకి మాత్రం పల్లెటూరు అంటే బాగా ఇష్టం. ఆ షాపు, ఆ వాతావరణం అంతా బాగా అందరు వచ్చి పలకరించడం, అందరు ముచ్చట్లు పెట్టడం, అట్లా అక్కడ వదులుకొని రావడానికి అక్క కొంచెం ఇబ్బంది. అక్కడ దుకాణం అమ్ముడు కొంచెం కష్టం అనిపించింది, ఎందుకంటే రూపాయి గురించి లేపిల్లట. అందుకని ఇక్కడైతే 10 రూపాయలు అన్నది తీసుకుంటారని. ఇప్పుడు 100 రూపాయలకు మాత్రం వస్తారా? ఎక్కడైనా కష్టపడండి రాదన్నా. ఇప్పుడు కూడా అక్క షాప్ ఇక్కడికి వచ్చినాక కూడా అంటే కొనుక్కోతే టైం పాస్ అయితే లేదంటే ఇక్కడ కూడా షాప్ పెట్టడం జరిగింది అనమాట. సరే, మరి లేట్ చేయకుండా తిండి పోటీ స్టార్ట్ చేసేద్దాము. ఎవరు గెలుస్తారు ఏందనేది కూడా చూద్దాము. ఇద్దరు తిండి పోతులు కలిసి కూర్చున్నారు. ఇప్పుడు ఇంకా మాకు ఆకలి అయితే లేదు, అందుకని మేము కూర్చోలేదు. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఫ్రై పీసులు పక్క పెట్టుకోండి మంచిగా. అబ్బా సూతాన్ని తినబుద్ధి అవుతుంది, పానం కొట్టుకుంటుంది. మొత్తం పెట్టుకోవాలి అన్న, మొత్తం పెట్టుకోవాలి. పెట్టుకుంటాను. ఈ డబ్బాలలో వచ్చినైతే ఏమో గానీ ఇవైతే పోపు డబ్బాలకు పని చేస్తాయి. లేదు అక్క, మొత్తం పెట్టుకో, మొత్తం తినాలి. మీరు టాస్క్ విసిరిల్లు మొత్తం. నువ్వు అప్పుడు పక్కకుండా దాన్ని అనవా అక్క? మరి మనం తినలేమయ్యా, మనకి ఎందుకు అయ్యారన్న మొత్తం వేసిన నేను.
ఇది చిన్న డబ్బాలు వచ్చింది, కాకపోతే 1 kg ఉన్నది. ఈ ఫ్రై పీస్ చూస్తే నోరు ఊరుతుంది, కాకపోతే ఈ 2 పెద్ద పెద్ద పీసులు. అక్కకు మంచి లెగ్ పీస్ వచ్చింది. ఆ చిన్న ఉన్నాయి మళ్ళీ పెద్ద అంటారు. చూడు నీకు చిన్న పీస్ వచ్చింది అక్క, నాకు చూడు నా పీస్. నాకు అర్థం కాదు కానీ నెక్స్ట్ వీళ్ళు తినాలి కదా, అందుకని అక్క ఫ్రై పీస్ అయిపోవాలి, ఈ 2 పీసులు అయిపోవాలి, సూప్ అయిపోవాలి. సూపు ఈ పెరుగు అది ఇష్టం సూప్ పోసుకోవచ్చు, లేకపోతే లేదు. మాత్రం మరి చూద్దాం ఎవరు గెలుస్తారు ఏందని. కొత్త కొత్త రైస్ అవన్నీ అయిపోవాలి మొత్తం. ఈ ప్లేట్ మొత్తం కంప్లీట్ కావాలి, బొక్కలు మిగిలాలి. 1 2 3 స్టార్ట్. ఒకటే జననం ఒకటే మరణం, ఓడిపోవద్దు, రాజీ పడద్దు, గెలిపే మీదేయం, గెలిపే అంటే ఇద్దరికి గెలిపోయిన లక్ష్యం. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, కక్కైన రాని, తినేపోవాలి. అన్న కోసం బాధపడతాను, కక్కు కోసం బాధపడతాడు. ఏం కాదు, నువ్వు ఇప్పుడు తిను, తర్వాత కక్కిన మంచిది. సూప్ పోసుకుంటే సూపర్ ఉన్నది, టేస్ట్ బాగున్నది కదా. నువ్వు చేస్తే టేస్ట్ ఉండదు కదా, అందుకని బయట నుండి చేస్తే బాగుంటుంది అన్న. బయట నుండి తెచ్చాడు మా ఇంట్లో కూడా టేస్ట్ ఉండదు అన్న. అయ్యో అట్లా చెప్తే పేరేప్పుడు అన్న కూడా ఇంట్లో చేస్తేనే టేస్ట్ ఎక్కువ ఉంటది కదన్న. నాకు టేస్ట్ కొంచెం నచ్చదు అక్క, ఎందుకైనా అంటే ఇంట్లో చేసిన ఏదైనా నచ్చుతాయి కానీ అన్నకు చికెన్ మటన్ కానీ పెద్ద పెద్ద చేస్తే నచ్చదు. ఇప్పుడు పైసలు పెట్టి చెప్తాం కదా, ఫోటో కొడతారని అక్క ముందు చెప్పిన అయిపోయింది నా పని. ఎవరిది పోరాటం ఎవరిది? అబ్బా అక్క కూడా అయిపోతుంది అసలు, నాకు అర్థం కాదు కానీ తినేది అనుకున్నా నిజంగానే నేను. వీళ్ళు బాగానే తిని బదులు లేదు అసలు అక్క ఎందుకు మరి అది ఎందుకు కొడిపోతే నాకు అర్థమవుతలేదు. మరి ఇక్కడ మంచిగా తింటుంది ఏమో అదా చికెన్ కూడా, అది కూడా ముక్కలు కథం చేయి అట్లా అందుకో, అందుకే నంచు తీసేయి పీకు. లేకుంటే సీరణ తినేటట్టున్నాడు ఇప్పుడు. తీసుకురావాలి తినవచ్చి కమాన్ కమాన్ ముక్కలు పెట్టుకో గట్లా అది నచ్చు. నువ్వు ఏ పన్నతో కొరుకు, నా తొడ కొడుకుతా అప్పుడప్పుడు గట్ల కొరుకు. అది మేక తొడ మాంసం తీసుకొస్తే ఒకటే తింటాడట ఇంటికాడ. అక్క 2 కిలోన్నర ఒకసారి జోక్కత్త ఒకటే తిన్నదట. ఇప్పుడు నా తోడ ఎట్లా కొడుకుతావో దాని చికెన్ లెగ్ పీస్ అది అట్లా కొరికి తినేసాయి. లేడీ ఎట్లా అక్కడ అయిపోయింది రైసు, ముక్క అట్నే తింటది. అట్లా అవలీలుగా తిని పడేస్తుంది. ముక్కలు పెట్టుకొని పతం చేయి. అట్లా సవాల్ సవాల్. నువ్వు ఇక్కడ గెలిచింది గొప్ప, నా మీద గెలిచింది గొప్ప కాదు. తినవలసి అది లేదే పోటీలా. ఒక సెకండ్ ఎవరు ఉంటారో మీరే చెప్పుకోండి. ఎవరు బాగా విన్నారు? ఇక నువ్వే. ఇక అంటే నేను సొంతిచ్చిన కదా గెలిచినావు బావా.
అసలు ఎవరి తరపున ఉండాలి? ఎప్పుడైనా చెల్లెల తరపున అక్కల తరపునే ఉంటాడు. అసలు ఎప్పుడు నా తరపున ఉండనే ఉండడు. తన పక్కనున్నా తనకు తాను సపోర్ట్ నిజం చెప్పు మామ. ఇక సీనన్నకు రన్నింగ్ కామెంటరీ అయితే మరీ దారుణం. అక్కడ అయిపోతుంది ఇది నా ఒడవక ముందు అక్క అయిపోతుంది. అసలు ఒక్కరు కూడా సపోర్ట్ చేయరు నాకు అసలు. ఇక్కడ అన్నతోటి పోటీ వల్ల నా టెన్షన్ షార్ట్ కట్ లో నేను సపోర్ట్ చేసి ఎందుకంటే సుంచిస్తాను. ఎందుకంటే ఎక్కడ అయిపోయిందంటే అట్లనే ఉండగా అక్క దగ్గర నేను వెనక పడాలని ఉన్నది బొక్క కూడా అదంతా చూపెడతారు మళ్ళీ. అందుకని ఆ ముక్కలు అన్న ముక్క తీసి ఇచ్చిండు ఇంకా మంచిగా. ఆ బొక్క కూడా తినబడేటట్టున్నాడు. ఇంకా ఆ బొక్క కూడా ఏం తీసాడే అన్న తీసి సపోర్ట్ చేసి మొత్తానికి అయితే ఈ పోటీలో వర్ష గెలిచి ఫైనల్ పోవడం జరిగింది. నేను ఆల్రెడీ గెలిచి విజయం దగ్గరకు పోయిన అన్నట్టు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారో వాళ్ళు నాతో తిండి పోటీ అన్నట్టు. నెక్స్ట్ టైం మళ్ళీ అంటే వర్ష నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మా తిండి పోటీ వస్తుంది. ఎవరు గెలుస్తారని చూద్దాము. మాది కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ బాక్స్లే కాకుండా కొంచెం ఎక్కువ తక్కువ కూడా తెచ్చుకున్నాం. ఎక్కువ క్వాంటిటీ అన్నట్టు. మా క్వాంటిటీ కన్నా వాళ్ళ క్వాంటిటీ ఇంకా కేజీ 1.3 వీళ్ళు 1 kg కదా. మేము 1.2 తోటి వరంగల్ నల్లసీను 1 ఇది మా ఇద్దరు 2 అల్ల కూడా ఎవరికి వెళ్తున్నారు చూడండి. అక్క ఎట్లా అనిపించింది అక్క బిర్యానీ? టేస్ట్ అయితే బాగుంది. నాకు 5 పీస్ అసలు ఫుల్ పోటీ ఇచ్చింది అసలు అక్క అయితే. మొత్తం ఏం లేదు చూడు. నిలదనుకున్నా కాకపోతే మీరు కూడా మంచిగా తింటారు. దీన్ని బట్టి అంటే ఈ పద్ధతిని బట్టి నువ్వు కొంచెం మెల్లమెల్ల తింటావు కదా. సీనను నావి ఇంకెట్లా తింటాడు అనుకోకుండానే ఆ అక్క కథ తిన్నది. అనుకోకుండానే మరి నాకైతే అయితే నిజానికి ఫుల్ ఆకలి మీద ఉన్నాము. నిజంగా అసలు నాకు 5 పీస్ అయితే బాగా నచ్చింది అసలు. అంటే వరంగల్లో ఇట్లా మంచిగా వెరైటీగా ఉన్నది. బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. ఇదండి సరదాగా అక్కతోని తిండి పోటీ. ఎట్లా అనిపించింది అసలు? అక్క ఎట్లా అనిపించింది నీకైతే? చెప్పింది నువ్వు మన వల్ల అడుగుతాను గెలిచినా ఆపేచ్చాడా నువ్వు సరే అడుగుతాను. అయితే నెక్స్ట్ తిండి పోటీ ఇక మాది వస్తుంది. నెక్స్ట్ తిండి పోటీలో కలుసుకుందాము. ఇంకా ఏమైనా చెప్తావా? ఏం లేదు, బాగా అనిపించింది. చివరి వరకు వీడియో ధన్యవాదాలు. సీను ఫుడ్స్ లో వీళ్ళు ఇట్లా ఒక టార్గెట్ ఇచ్చిండ్రు అనే ఉద్దేశంగా మేము ఇక్కడికి వచ్చి టాస్క్ కంప్లీట్ చేయడం జరిగింది. మీరు కూడా రండి. సీనన్న ఇట్లాంటి బిర్యానీలు ఎన్నో తెస్తాడు, తినిపిస్తాడు అనుకుంటా. పదే సీన్ ఫుడ్స్ లో రాండి నాతో గెలవని అంటే కదా. అన్న వచ్చిండు, మరి అన్నతో గెలుతాడా గెలవనా చూడండి. అంటే అన్న వచ్చిండు బిర్యానీ పట్టుకొచ్చి మా మీద గెలవండి అని అన్నాడు. అట్లే లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఎట్లయినా గెలవాలి తెలుసు కదా. నా తరపున నేను తప్ప ఓడిపోయినా నా తరపున వర్షి చూసుకుంటుందని నాకైతే నమ్మకం ఉన్నది. మాదాల్లో అయితే గెలిచిల్లు ఫైనల్ లా. నెక్స్ట్ తిండి పోటీ మాది ఇద్దరిది వస్తుంది అనమాట. తప్పకుండా చూడండి. మా ఇద్దరిది సీరన్నది నాది. ఎవరు గెలుస్తారని చూడండి. దాని తర్వాత ఫైనల్ ఉంటది మళ్ళీ. అయితే ఇది టోర్నమెంట్ కదా. మళ్ళీ సడన్ గా అనుకున్నాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత సడన్ గా అనుకున్నాం కాబట్టి ఎక్కువ హెవీ ఫుడ్స్ ఏం పెట్టలేకపోయినాం. ఒక్క బిర్యానీ పెట్టగలిగినాం అనమాట. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.